దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా అంటూ 3వ అధ్యాయంలో భగవంతుడు ప్రారంభం చేశాడు. ఈ లోకంలో ఉండే వాళ్ళకి 2 రకాలుగా ఉంటుందయా. సాంఖ్యయోగేన యోగానాం, కర్మయోగేన యోగినాం అంటున్నాం. అదొక నిష్ఠ. కానీ 9వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత స్వామి మరొక అందమైనటువంటి నిష్ఠని చెప్పాడు ఆయన. ఒకటి త్రయీ నిష్ఠ, రెండవది త్రయంత నిష్ఠ. త్రయీ నిష్ఠ, త్రయంత నిష్ఠ. దీని గురించి గతంలో 20 శ్లోకాల్లో చెప్పాడు. త్రైవిద్యామాం సోమపా పూతపాపాః యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళు త్రయీ నిష్ఠులు అంటే వేదాలను అధ్యయనం చేస్తారు, వేదాల్లో ఉండే విషయాలను వింటారు, వేదాల్లో చెప్పిన దేవతల్ని గుర్తిస్తారు, ఆ దేవతలను ఉద్దేశించే వీళ్ళు ఈ పనులను చేస్తుంటారు. వాళ్ళు అందించేటువంటి స్వర్గాది గతిని ప్రార్థయంతే, స్వర్గాదుని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అయితే అది వాళ్ళకి లభిస్తుంది తప్పనిసరిగా. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఆ లోకాన్ని వాళ్ళు పొందుతారు, చేసిన కర్మకి తగ్గట్టుగా ఫలితాన్ని కూడా పొందుతారు. కానీ మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, గతాగతం కామ లభంతే. వాళ్ళు మళ్ళీ గతి ఆగతి, పోవడం రావడం, పోవడం రావడం, ఇలా తిరుగుతూనే ఈ చక్రంలో ఉంటారు సుమా కొందరు. వాళ్ళు త్రయీనిష్ఠులు. త్రయంత నిష్ఠులని కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి బలిచక్రవర్తి ప్రధానమైనటువంటి ఉదాహరణ. బలిచక్రవర్తి మహానుభావుడు. బలి గురించి మనం వినుంటాం కదా. భగవంతుడు తన యొక్క సంపదనంతటిని కూడా చక్కగా 2 భాగాలు చేసి బలికి ఒకటి, ఇంద్రుడికి ఒకటి ఇచ్చాడు. ఇంద్రుడు తనది తాను చూసుకుంటున్నాడు, కానీ బలికుండే బలం చేత, వాడు బలం కలవాడు, వాడికి అహంకార బలం కూడా ఉంది వాడికి. ఆ బలం చేత ఏం చేశాడు, బలి కనుక ఆయన వచ్చి ఇంద్రుని 4 చావగొట్టి, వెధవా నీకెందుకు అది అక్కర్లేదు, అది కూడా నేనే తీసుకుంటాను అని దాన్ని కూడా లాగేసుకున్నాడు ఆయన. ఇంద్రుడిని రాజ్యభ్రష్టుని చేశాడు. ఇంద్రుడు పాపం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాడు ఆయన. అయ్యో నాకు ఇచ్చిందంతా పోయిందే,
వాడు లాగేసుకున్నాడే అని పాపం ఏడ్చాడు ఆయన. సరే పాపం చూశాడు, నిజమే పాపం ఇతనికి ఇచ్చింది ఇతన్ని కూడా ఇవ్వవలసింది, వాడికి ఇచ్చింది వాడు తీసుకోవాల్సింది, మళ్ళీ వీడిది కూడా ఎందుకు లాక్కున్నాడు? తిరిగి మళ్ళీ వీడికి ఇప్పించడం కోసమని ఎవడి చేతనో ఏదో చేయించలా, తానే స్వయంగా యాచకుళ్ళా వెళ్ళి 3 అడుగులు కోరాడు. ఇది మనం కథ విన్నాం. బలి చక్రవర్తి ఎంత యోగ్యుడంటే ఆశ ఎక్కువయ్యి రాక్కుంటే లాక్కున్నాడు. కానీ మహానుభావుడు ఇంద్రుడు త్రయీనిష్ఠుడు, కానీ బలిచక్రవర్తి త్రయంత నిష్ఠుడు. త్రయంత నిష్ఠుడు అంటే వేదాంత పరిజ్ఞానం బాగా కలిగినవాడు అని అర్థం అన్నమాట. వేదాంత పరిజ్ఞానం బాగుంది అతనికి. అంటే ఏ పని చేసినా ఆ పని చేరేది లోపలుండే భగవంతుడికి, ఇది బాగా తెలుసునండి. కనుక ఏ నియమాన్ని అతను ఉల్లంఘించడు. యజ్ఞం చెయ్యాలి అని అంటే దేవతలకి తాను చెయ్యాలి, అష్టదిక్పాలకుల్ని దాంట్లో ఆవాహన చేయాలి, అష్టదిక్పాలకులకి ఆహుతుల్ని సమర్పణ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. మరి అష్టదిక్పాలకులు అందరినీ శుభ్రంగా రాజ్యభ్రష్టుల్ని చేసి బయటకు తోసేసాడు ఆయన. కానీ మళ్ళీ యజ్ఞం చేయాలంటే మళ్ళీ అష్టదిక్పాలకులను ఆవాహన చేసి ఆరాధన చేయాలి, చేశాడు ఆయన. కానీ ఎలా చేశాడు అంటే ఇంద్రుణ్ణి ఆవాహన చేశాడు తూర్పు దిక్కున, అక్కడికి రక్షకుడిగా. కానీ ఇంద్రాంతర్యామినే నారాయణాయ స్వాహ, అక్కడికి వెళ్ళాలి అని తెలుసును. ఆ నారాయణుడు ఏర్పాటు చేసినటువంటి ద్వారం ఇంద్రుడు అనేవాడు కనుక ద్వారాన్ని ద్వారంగా అట్టే పెడదాం అనుకున్నాడు. ఆయన్ని పెట్టాడు, యముణ్ణి పెట్టాడు దక్షిణంలో. జత యమాంతర్యామినే నారాయణాయ స్వాహ. పశ్చిమాన వరుణుని పెట్టాడు, వరుణాంతర్యామినే నారాయణాయ స్వాహ. ఉత్తరాన కుబేరుని పెట్టాడు, చిన్న దేవత ఆయన. అంచేత కుబేరాంతర్యామినే నారాయణాయ స్వాహ. దేవతలను ఎవరిని తాను కించపరచలేదు, అవమానించలేదు. భగవంతుడు పెట్టినటువంటి సిస్టమ్ని ఎప్పుడు కూడా తాను ఓవర్లుక్ చేయలేదు, దాన్ని అతిక్రమించలేదు. కానీ దానికి ఉండే నియమం ఏమిటో అతనికి తెలుసు. అతను త్రయంత నిష్ఠుడు, అతను వేదాంతి. కేవలం వైదికుడు కాదు, వేదాంతి. అందుకోసమనే ఆ దేవతలందరినీ కూడా వాళ్ళ స్థానాల్లో పెట్టి, అది వాళ్ళకి ఆహుతులు కాదు, వాళ్ళని ఎదురుగా చావకొట్టి చెవులు మూసాడు ఆయన. కానీ వాళ్ళ లోపల ఉండేటువంటి నారాయణుడికి తను సమర్పణ చేస్తున్నాడు కనుక అతని యజ్ఞానికి నిరాటంకంగా సాగింది. కేవలం సాగడమే కాదు, యజ్ఞ భోక్త. అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవచ. భగవంతుడే చెప్పుకున్నాడు ఆయన. అన్ని యజ్ఞాలకి నేనేనయ్యా భోక్తని అని చెప్పాడు ఆయన. ఆ యజ్ఞ భోక్త స్వయంగా ఆ బలిచక్రవర్తి చేసేటటువంటి యాగస్థలికి వెళ్ళాడు ఆయన. వెళ్ళడమే కాదు, దాన్ని చేసినటువంటి బలిచక్రవర్తి దగ్గర తనకు కావాల్సింది ఏదో పాపం యాచన చేసుకున్నాడు ఆయన. అంత ఆశ్చర్యం చూడండి. ఏమి యాచన చేశాడు ఆయన అంటే, బలి మూవడి తా నిలం మా వలి. ఆళ్వార్లు చెప్పారు, 3 అడుగులు త్రిపద పరిమిత భూమి, 3 అడుగుల పరిమితి కలిగినటువంటి భూమిని నాకివ్వయా, స్థానాన్ని నాకివ్వయా అని అడిగాడు. అయ్యో అతి అల్పమే తత్ అన్నాడు ఆయన. ఏమిటా ఇంత తక్కువ కోరుకుంటున్నాం, 3 అడుగులేందా అంటే నాకు అది త్రైలోక్యమే తత్, మీరు అంత ఇస్తే నాకు ముల్లోకాలు ఇచ్చినట్టేనండి అన్నాడు. ఆయన ఏం అబద్ధం ఆడలేదండి, ఆయన ఏం మోసం చేయలేదు. కానీ నా పాదంతో 3 అడుగులు కావాలి. పాపం ఈయన కండిషన్ జాగ్రత్తగా వినలే, నా పాదంతో అనేది వినలే. 3 అడుగులు కదా పర్వాలేదని ఇచ్చేసాడు ఆయన. దాంతో 3 అడుగులు కోరుకున్నాడండి. ఏం కోరుకున్నాడు ఆయన 3 అడుగులతోటి? ఏం కొలుచుకున్నాడు ఆయన? మనం కథని విన్నాం కనుక దాన్ని చెప్తున్నాం. ఒక పాదంతో మొత్తం భూమినంతటినీ కొలిచెను, కింది లోకాలన్నీ కొలిచెను.
రెండవ పాదంతో ఊర్ధ్వలోకములన్నీ కొలిచెను. అయ్యా అయిపోయాయి మొత్తం లోకాలన్నీ అన్నాడు. నువ్వు నాకు 3 అడుగులు ఇచ్చావు కదా, అయ్యో అన్యాయం ఇది, అక్రమం ఇది, ఇంత పాదం చూపించాడు అంత పాదంతో కొలుస్తున్నాడు అన్నారు. ఏం చేస్తాం, నా పాదంతో అని అన్నా. నాకు కొంచెం పెరుగుదల ఫాస్టు, త్వరగా పెరుగుతా నేను, అందుచేత నా పాదాన్ని బట్టి నేను కొలుచుకుంటాను తప్ప పెరుగుదలనే సహజంగా ప్రకృతిని బట్టి వచ్చేదాన్ని, నన్ను అడిగితే నేనేం చెప్తా దానికి అన్నాడు ఆయన. పవన్ తన మానం తను కొలుచుకున్నాడు. 2 అడుగులు అయిపోయాయి. 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావా అన్నాడండి ఆయన. అంటే ఇంకా మిగిలింది ఏముంది కనుక నేనే కదా, కనుక నా తల మీద మోపవయ్యా అన్నాడు. బలితల మోపిన పాదము అయింది అది. బలి తల మీద పెట్టాడండి. సరే, ఇది చాలామంది పాపం రహస్యం తెలియక దేవుణ్ణి ఆక్షేపించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇచ్చిన వాడిని, దాతని, తలని కొలిచి ఆయన్ని కింద లోకాల్లోకి తొక్కేసి ఇచ్చినవాడిని చేయవలసినటువంటి సత్కారం అని ఆక్షేపించే వాళ్ళు కూడా పాపం చాలామంది ఉంటారు. ఇట్స్ ఓకే. కానీ ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏమిటి అని అంటే, బలిచక్రవర్తి దగ్గర ఏదైతే నావి, నాకు, నేను అనుకున్నాడో అవన్నీ మొత్తం తీసేసుకున్నాడు ఆయన. ఆయన 2 అనుకునేవాడు, ఈ లోకాలన్నీ పాలించేవాడిని నేను, ఆ పై లోకాలన్నీ పాలించేవాడిని నేను, ఈ లోకాన్ని బలం చేత, ఆ లోకాల్ని దానం చేత, ఎవడేం అడిగితే వాడికి అది ఇచ్చి దానం చేత వచ్చిన పుణ్యం వల్ల పైలోకాలన్నీ నావి, బలం చేత వచ్చిన పరాక్రమం చేత క్రింది లోకాలన్నీ నావి, నేను వీటికి పాలకుణ్ణి, నేను నావి, నేనొక్కడే ఈ ప్రపంచానికి అంతటికీ శాసకుణ్ణి. నావి 2 రకాలుగా ఉన్నాయి, కింది లోకాలు ఉన్నాయి, పై లోకాలు ఉన్నాయి. ఈ కింది లోకాల్లో మనం పని చేస్తుంటాం, అనుభవిస్తుంటాం. పై లోకాలు దానాలు చేస్తున్నాను కదా, హోమాలు చేస్తున్నాను కదా, వీటి వల్ల వాటిని లభిస్తా చేత 2 పనుల వల్ల పైలోకాలన్నీ, 2 పనుల వల్ల ఈ లోకాలన్నీ నా ఆధీనంలో పెట్టుకున్నవాడిని నేను. ఈ నేను అనేది ఒకటి, నావి అనేవి దగ్గరికి వెళ్ళి ఈ వామనుడిగా అడిగింది, ఈ 3 నాకు ఇచ్చేవా, నేను నాకు ఇచ్చేయి, నాది అనుకున్నవి 2 నాకు ఇచ్చేయి. 3 పాదాలు. ఈ 3 పాదాలని ఒక శ్లోకంలో అడిగాడండి ఆయన. అది మనకి 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. శ్లోకంలో 4 పాదాలు ఉంటాయండి. మామూలుగా అనుష్ఠుప్ శ్లోకాల్లో చాలా వాటిలో 4 పాదాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క శ్లోకంలో 8 అక్షరాలు ఉంటే అనుష్ఠుప్ శ్లోకం అని అంటాం. 4 పాదాలు ఉంటాయి. వసుదేవసుతం దేవం 8 అక్షరాలు ఓ పాదం. కంస చాణూరమర్దనం 2వ పాదం 8 అక్షరాలు. దేవకి పరమానందం 8 అక్షరాలు 3వ పాదం. కృష్ణం వందే జగద్గురుం 8 అక్షరాలు 4వ పాదం. ఇలాగ 4 పాదాలు కలిగి ఉండేటటువంటి శ్లోకంలో 3 పాదాలు నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. ఏమిటి 3 పాదాలు? యత్కరోషి యదశ్నాసి 1 పాదం. యజ్జుహోషి దదాసి యత్ 2వ పాదం. యత్తపస్యసి కౌంతేయ 3వ పాదం. ఏం చేయాలో 4వ పాదంలో చెప్పాడు. తత్కురుష్వ మదర్పణం, దాన్ని నాకు అర్పించుము అని చెప్పాడు. 3 పాదాలని నాకు అర్పించుము, ఇదేనండి ఆ శ్లోకం. ఇందులో మొట్టమొదటి చేసే పని ఏమిటి? యత్కరోషి యదశ్నాసి, చేయుట తినుట. ఇది ఈ లోకంలో మనం చేసే పని. ఏదేది నువ్వు చేస్తున్నావో, ఏదేది నువ్వు అనుభవిస్తున్నావో, కర్తృత్వము భోక్తృత్వము అవి 2 నాకు అర్పించు. బలిచక్రవర్తి అర్పించేసాడండి ఆయన. నేను కర్తని కాదు, నా అహంకర్త
ఎవడు కర్త? భగవంతుడే కర్త. లోపలుండి చేయించేవాడు ఆయన. మరి దీన్ని అనుభవించేది ఎవరు? నాహం భోక్త. లోపలుండి అనుభవించేవాడు భగవంతుడే. కనుక కర్తృత్వ భోక్తృత్వాలు రెండు ఇహలోకానికి సంబంధించినవి. ఇవి రెండు నాకు అర్పించు. మూడవది యజ్జుహోషి దదాసియత్. హోమము చేయుట, దానము చేయుట. ఇప్పుడు ఫలితాలు కావి. ఈ దేహాన్ని వదిలి పైకి వెళ్ళిన తర్వాత పైలోకాల్లో వచ్చేటటువంటి ఫలితాలు. తత్కురుష్వ మదర్పణం. ఇక్కడ క్రియని నాకు అర్పించు, వచ్చే ఫలితాన్ని నాకు అర్పించు. హోమాన్ని నాకు అర్పించు, దానాన్ని నాకు అర్పించు. తద్వల్ల వచ్చేటువంటి ఫలితం నేను చూసుకుంటా. ఇది రెండవ పాదంలో చెప్పాడు. ఇది పైలోకం కోసం. కనుక ఒక పాదంతో క్రింద కొలిచాడు, ఒక పాదంతో పైన కొలిచాడు. ఇవి రెండు కూడా ఎవరికి చెందినవి? నేను కదా ఈ లోకాల్లో నేను సంపాదిస్తాను, నేను చేస్తున్నా. ఆ లోకంది నేను చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా. ఈ నేను అనేది నాది అనేది రెండు రకాలుగా ఉంటుంది. తీసేసాడు అది రెండు పాదాలతో. యత్ తపస్యసి. తపస్సు అనేటటువంటిది తరించడం కోసం చేసేది, ఆత్మ ఉజ్జీవనం కోసం చేసేది. అంచేది ఈ తపస్సు అనేది కూడా నువ్వు ఆత్మోజ్జీవనం అంటే అదేదో నేనేదో అయిపోవాలి, ఏదో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనైపోవాలి అని కాదయ్యా చేయవలసింది. అలా చేస్తే దాని పేరు కైవల్యం అంటారు. అంటే కేవలము ఆత్మ ఒక్కటే నాకు తెలియాలి అనుకోవడం అంత మంచి పద్ధతి కాదు అది. పరమాత్మ తెలియాలి అని అనుకో, పరమాత్మని పొందాలి అని అనుకో, అక్కడికి చేరాలి అని అనుకో. కేవలం నేనే ఆత్మనైపోవాలి అని అంటే మొత్తం ఆత్మ నశించాలి, బ్రహ్మ ఒక్కటే మిగలాలి. ఆత్మ నశించొద్దు, ఆత్మ ఉండాలి. ఉంటేనే కదా, ఉండడం కోసం కదా మన ఈ తంటాలన్నీ పడేది. అంచేత ఆత్మ నాశనం కోసం ప్రయత్నం చేయకు నాయనా, ఆత్మ ఉజ్జీవన కోసం ప్రయత్నం చేయి. ఆత్మ పరమాత్మని చేరడం కోసం ప్రయత్నం చేయి. అలా చేరడం కోసం సాగించే ప్రయత్నం ధ్యానాదుల వల్ల, ఉపవాసాదుల ద్వారా చేసేటటువంటి క్రియాకలాపం బహుళంగా ఉంది. తపస్ అని అంటాను దాని అంతటినీ, తపస్. కనుక ఏదైతే నువ్వు ఈ ఆత్మోజ్జీవన కోసమని చేసే తపస్సు ఉందో తత్కురుష్వ మదర్పణం. నాకు ఇచ్చేసే 3 పాదాలు అన్నాడు ఆయన. ఇచ్చాడు బలిచక్రవర్తి నిస్సంకోచంగా. అంతే, అతనికి ఉత్తరణ కలిగింది. రాజ్యం తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చేశాడు. బలి, నీకెందుకయ్యా ఈ జాయింట్ బిజినెస్ నాన్ సెన్స్, తీసేయి, శుభ్రంగా సోలో మొనార్క్, ఏకఛత్రాధిపత్యంగా నువ్వు పాలించాలి, వీడితోటి వాటితోటి షేర్ హోల్డింగ్ నీకు అవసరం లేదయా అన్నాడు ఆయన. రసాతలాన్ని అతనికి అప్పగించాడు. అక్కడ ఇచ్చిన రాజ్యాన్ని మరెవడో వచ్చి మళ్ళీ ఆయన దగ్గర ఈ కొట్టో చేసో, ఎందుకంటే రావణాసుడు ఒకసారి వెళ్ళాడు వాడి దగ్గరికి. ఇలాంటి వాడు ఎవడో వెళ్ళి మళ్ళీ వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసమని తనే అతనికి ద్వారపాలకుడిగా, సంరక్షకుడిగా తానున్నాడు. భగవంతుడే స్వయంగా సంరక్షకుడుగా ఉండి అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆనంద అనుభూతి కలిగేటువంటి స్థితిని ఆయనకు అందజేశాడు. ఇది బలిచక్రవర్తి చరిత్రలో చూపించినటువంటి సన్నివేశం. దాన్ని మనకి భగవద్గీత 9:27 శ్లోకంలో ఆయన చక్కగా ఇస్తున్నాడు. దీన్ని చూసే మనం కూడా ఇట్లానే అనుసంధానం చేయాలి. ఎలా చేయాలి? ఆయన మనని అడ్రస్ చేస్తున్నాడు. యత్ కరోషి యదశ్నాసి, నువ్వేది చేస్తున్నావో, నువ్వేది అనుభవిస్తున్నావో అన్నాడు. మరి మనం దీన్ని ఒక మంత్రంగా మార్చుకోవచ్చునండి. వేదాంత దేశికులైన ఒక మహానుభావులు వారు చెప్పారు, నాయన దీన్ని ఒక అద్భుతమైన మంత్రంగా మనం మార్చుకుందాం. దీనికి భోగదాన మంత్రం అని పేరు పెట్టాడు. భోగదాన మంత్రం. భోగదానం అంటే భగవంతుడు నైవేద్యం చేయడం అని అర్థం. ఆలయాల్లో ఆ భోగదాన మంత్రం అని మనం చదువుతున్నాం. దేవశ్చత్వసవే అని చదువుతుంటారు. ఇది అందరికీ చదువుకోదగినటువంటి ఒక మంచి భోగదాన మంత్రాన్ని మనకి కృష్ణుడు ఇచ్చాడు.
దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలాగా? ఆయన ఏమన్నాడు? ఏది నువ్వు చేస్తున్నావో అన్నాడు ఆయన. మనం ఏమనాలి? ఏది నేను చేస్తున్నానో. ఏది నువ్వు పొందుతున్నావో అన్నాడు ఆయన. ఏది నేను పొందుతున్నానో మనకి మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి కదా, దాన్ని మనకి అప్లై చేసుకోవాలి కదా. అప్లై చేసుకుంటే అది మనకి మంచిది అవుతుంది. ఆ అప్లై చేసుకోగలిగే విధానాన్ని చెప్పారు మనకి వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావులు, పూర్వాచార్యులు. అప్పుడు దాన్ని ఎలాగా? నేను అని కదా, నేను అంటే మీ అనాలి. కరోషి అంటే నువ్వు అవుతావు, కరోమి అంటే నేను అవుతావు. ఇప్పుడు దీన్ని మనం మార్చి చూద్దాం. యత్ కరోషి దాన్ని మీ అని మార్చుకోండి. యత్ కరోమి, యదస్నాసి అన్నాడు ఆయన. మనం ఏం చేసుకోవాలి దాన్ని? యదస్నామి, యత్ కరోమి, యదస్నామి, యజ్జుహోషి అన్నాడు ఆయన. ఏదైతే నువ్వు హోమాదులు చేస్తున్నావో అన్నాడు. నేను ఏదైతే హోమాదుల కింద అర్పిస్తున్నానో అని మనం అనుకుందాం. యజ్జుహోమి, దదాసి యత్ అన్నాడు ఆయన. ఏదైతే నువ్వు దానాదులు చేస్తున్నావో, నేను ఏదైతే దానాదులు చేస్తున్నానో అని మనం అనుకుందాం. ఏమనాలప్పుడు? యద్ దదామి, యత్ కరోమి, యదస్నామి, యజ్జుహోమి, దదామి యత్. సరిపోయిందా? మనకి దాన్ని అప్లై చేసేసుకున్నాం. ఇంకోటి ఏమన్నాడు ఆయన? యత్ తపస్యసి, ఏదైతే నువ్వు తపస్సు చేస్తున్నావో అప్పుడు దాన్ని మనకి అప్లై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దీర్ఘం పెట్టుకోవాలి. యత్ తపస్యామి అని దీర్ఘం పెట్టుకుంటే సరిపోయి. యత్ తపస్యామి. ఆయన ఏమన్నాడు అక్కడ? కౌంతేయ అన్నాడు ఆయన. అర్జునుని చూసి చెప్తున్నాడు ఆయన. అంచేత హే కౌంతేయ కుంతీపుత్ర అన్నాడు ఆయన. దాన్ని మనకు అప్లై చేసుకోవాలి కదా. మరి మనకు ఎలా అప్లై చేసుకుంటాం? ఆయన మనని అడ్రస్ చేసినప్పుడు మనం ఆయన్ని అడ్రస్ చేస్తే సరిపోయి. ఆయనకేం పేరు? కృష్ణుడు. యత్ తపస్యామి హే కృష్ణ. లేదు, కృష్ణావతారంలో ఆయనకి కృష్ణ అని పిలవడం కంటే ఇంకో పేరు పెడితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు 15 ఏళ్ల పాటు నందగోకులంలో ఉన్నాడు కదా. ఆ టైంలో ఆయన చాలా కష్టపడి 7 రోజులు పర్వతాన్ని ఒంటి వేలు మీద, చిటికిన వేలు మీద నిలబెట్టి, ఒక వేలు మీద నిలబడి ఆ కింద గోవులని, గోపకుల్ని, గోపికల్ని మొత్తం అందరినీ తీసుకొచ్చేసి దాని కిందే పెట్టి ఆవేళ ఇంద్రుడు కోపంతో కురిపించిన వాన నుంచి కాపాడితే బుద్ధొచ్చిన ఇంద్రుడు వచ్చి కాళ్ళు పట్టుకుని, నన్ను ఏమనుకోకు, సారీ, పబ్లిక్లో రావడానికి కొంచెం సిగ్గు వేసి రాలేదు, అంచేత ఇప్పుడు నువ్వు సీక్రెట్గా ఉండగా వచ్చాను అని ఆయన ఏకాంతంలో ఉండి నమస్కారం పెట్టినప్పుడు, సర్లే పోయా అన్నాడు ఆయన. నేను నీకు చిన్న సత్కారం చేసుకుంటానయ్యా, నాకు ఇలాంటి జ్ఞానోదయం కలిగించినందుకు అని. ఏం సత్కారం చేస్తావు? నీకు చిన్న పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నానయ్యా, మా కామధేను తెప్పించి పాలతో అభిషేకం చేస్తా, మా ఐరావతాన్ని తెప్పించి దాని మీద నిన్ను ఊరేగిస్తా, నువ్వు గోప గోపిక జనాన్ని కాపాడిన వాడవని ఒక పట్ట, ఒక సర్టిఫికేట్ నేను నీకు ఇచ్చుకుంటానయా అని గోవింద. గోవింద అంటే గోప గోపిక జనాన్ని రక్షించిన వాడా అని అర్థం. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. అంచేత ఆయనకి చాలా నచ్చినటువంటి పేరు, అంటే ఐఏఎస్ అని సంపాదించుకున్న వాళ్ళలాగా అనమాట. ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి టైటిల్ గోవింద అనేది. అంచేత మనం ఆ పేరుతో ఆయన అడ్రస్ చేస్తే సరిపోయి. ఇది మా గోదాదేవి చెప్పిన రహస్యం అండి. తిరుప్పావై అనే ప్రబంధంలో ఓ 26 పాసురాలు అయిపోయిన తర్వాత 30 పాసురాల గ్రంథం అది. అందులో 27వ పాసురం దగ్గర వచ్చేటప్పటికి
కూడారే వెల్లుం సీర్ గోవిందా. అంతకుముందు రకరకాల పేరుతో పిలిచింది, కానీ తర్వాత చివరికి మళ్ళీ జ్ఞాపకం వచ్చి, అయ్యయ్యో నీకు ఇష్టమైన పేరుతో నిన్ను పిలవలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు పిలుస్తున్నాను చూడని 3 పాసురాల్లో గోవింద 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 అని పిలిచింది అనమాట. మనం కూడా అదే పదం తీసుకుంటే సరిపోయి. చేత యత్తపస్యామి గోవింద. ఆయన ఏం చెప్పాడుదా, తత్కురుష్వ మదర్పణం అన్నాడు. దాన్ని నాకు అర్పించవయ్యా అన్న. మనం దాన్ని నీకు అర్పిస్తున్నాను అంటే సరిపోయి. తత్కురుష్వ అన్నాడు, తత్కరోమి. కురుష్వ అని ఆయన అన్నాడు, చెయ్యి అని. కరోమి చేస్తున్నా అని మనం అందాం. తత్కరోమి త్వదర్పణం, నీకే నేను అర్పిస్తాను. ఏ పనైనా చేయనివ్వండి, ఆ చేసిన పని కాగానే కృష్ణార్పణ వస్తు. దాని అందమైనటువంటి ఒక చక్కటి మంత్రాల్లో దాన్ని కూర్చండి. యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ యత్తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణం. ఇది భోగదాన మంత్రము అని అంటారండి. ఇలాగా దాని కనుక మనం అర్పించి మనం చేసేటటువంటి కర్మాచరణ మనకి అంటుకోదు సరికదా, అది మనకుండేటటువంటి ప్రాచీన పాపములని కూడా తొలగించి వేయును. ఇది 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో స్వామి అద్భుతంగా చెప్పాడు. అందుకే 9వ అధ్యాయం భగవద్గీతకి సారాంశం. అందులో ఉండే చెప్పాడు ఎన్ని రహస్యాలు మనకి ఆ అధ్యాయంలో ఆయన ఉపదేశం చేశాడు. చాలా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం. మనకందరికీ కూడా ప్రాక్టీస్కి సంబంధించినటువంటి మంచి సులభమైనటువంటి ఒక మంత్రాన్ని మనం తయారు చేసుకునే వీలయ్యేట్టుగా ఇచ్చాడు భగవంతుడు. రోజు దాన్ని అనుసంధానం చేసుకుందాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.